స్థానిక మంగమూరు రోడ్లోని సంతనూతలపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ అధ్యక్షతన టీడీపీ ప్రభుత్వం వచ్చి సంవత్సరమైన సందర్భంగా తన టీడీపీ కార్యాలయంలో ఆ నియోజకవర్గ సమక్షంలో బిఎన్ విజయ్ కుమార్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. మద్దిపాడు మండల మాజీ తెలుగు యువత అధ్యక్షులు పోతినేని శ్రీనివాసరావు, పిఎస్ఆర్ మండల పార్టీ అధ్యక్షులు మద్దినేని హరిబాబు, అడకా స్వాములు, ఏఎంసీ చైర్మన్ మన్నం ప్రసాద్, మండవ జయంతి బాబు, జనసేన నాయకులు సాయి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వం సంక్షేమం సంతోషం మన సొంతం సంక్షేమం మంచి ప్రభుత్వం అరాచక పాలన పోయి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రావటం, ప్రజలు అద్భుతంగా తెలుగుదేశం కూటమిని గెలిపించారు 164 సీట్లతో. వాళ్ళు ఎందుకు గెలిపించారంటే రాష్ట్రంలో అరాచక పాలన ఉందని, అటు అభివృద్ధి సరిగా జరగటం లేదని, సంక్షేమము అనుకున్న విధంగా జరగలేదని, అదే కాకుండా ప్రజల్లో ఒక శాంతి కోల్పోయి ఏదో ఎక్కడ లేని భయము ఉండదని 164 సీట్లు తెలుగుదేశం కూటమి ఇచ్చారు. ఈరోజు సంవత్సరం అయిపోయిన తర్వాత అభివృద్ధి పనులు ఎన్నో చేశాం. అటు రోడ్లని ఫ్రాడ్ ఫ్రీ రోడ్లుగా చేసిన విషయం మనందరికీ తెలుసు. అదే కాకుండా మన కాన్స్టిట్యున్సీలో పంచాయతీ రోడ్లు, ఆర్ఎల్బీ రోడ్లు దగ్గర 3.5 కోట్లకి, పంచాయతీ రాజ్ రోడ్లు ఎన్ఆర్జీఎస్లో కానీ నాబార్డ్లో కానీ దగ్గర 6-7 కోట్లకు, దాని తర్వాత విలేజెస్లో సీసీ రోడ్లు దగ్గర 20 కోట్లకు, దాని తర్వాత రాబోయే కాలంలో చీమకుర్తి మండలంలో ఒక 20 కోట్ల రోడ్లు అభివృద్ధి పనులు, ఆర్ఎల్పురము చుట్టుపక్కల ఉన్న గ్రామానికి ఒక 20 కోట్లు అభివృద్ధి పనులు, డిఎంఎఫ్ ఫండ్లో దగ్గర 16-17 కోట్లు. ఇవన్నీ ఈ ఒక సంవత్సరంలో జరిగిన విషయం అందరికీ తెలుసు. సో మేము అనుకున్న దానికన్నా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్న విషయం ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. దాని తర్వాత ప్రజల్లోకి వస్తే అందరూ ఒక శాంతిగా ఏమి అరాచకాలు లేకుండా ఈరోజు నడుస్తున్న విషయాలు మన అందరికీ తెలుసు. సో ఏంటంటే తెలుగుదేశం కూటమి, ఎన్డీఏ కూటమి ఎందుకు ఓటేశారో ఈ ఒక సంవత్సరంలో అవన్నీ చూపించిన విషయం మనందరికీ తెలుసు. సంక్షేమ కార్యక్రమాలు అంటారా వచ్చిన వెంటనే 4,000 రూపాయల పెన్షను, 4,000, 6,000, 10,000 ఇచ్చిన సంగతి మనందరికీ తెలుసు. అదే కాకుండా అతి త్వరలోనే 15,000 ప్రతి ఒక్కరికి తల్లి వందన స్కీము ఒక నెల లోపలనే ప్రభుత్వం ప్రకటించింది. అదే కాకుండా బస్సు కూడా ఫ్రీ బస్ అనేది కూడా ఇంకొక 1-2 నెలల్లో అది కూడా జరుగుతూ ఉంది. గ్యాస్ సిలిండర్లు కూడా 3 ఇస్తారని ఒకటి ఇచ్చారు. అది ఇప్పటి నుంచి కంటిన్యూస్గా ఇస్తారనే విషయం కూడా ఆ సంక్షేమ కార్యక్రమాలు కూడా జరుగుతుంది. దాని తర్వాత రైతులకి డబ్బులు ఇస్తానన్నది అది కూడా ఈ 2-3 నెలల్లో జరుగుతుంది. సో మేము ప్రామిస్ చేసిన దాపు 90% సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందే విధంగా ఈ 2-3 నెలల్లో జరుగుతున్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఇటు సంక్షేమం, ఇటు అభివృద్ధి, దాని తర్వాత శాంతి భద్రతలు అనేది బ్యాలెన్స్ చేసుకుంటా ముందుకు వెళ్తూ ఉన్నాం అనే విషయం తెలుసు. అందుకని ఈ ఒక సంవత్సరంలోనే మేము చెప్పిన చాలా వరకు చేశాము. రాబోయే కాలంలో ఇంకా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తాము. ప్రజలు క్షేమంగా ఉండే విధంగా ఏమి భయము ఆందోళన లేకుండా ఉండేగా మేము పరిపాలన చేస్తాం.